భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో సైతం టీడీపీ ప్రచార యావ తగ్గించట్లేదు. ఆపదలో ఉన్న ప్రజలకు పూర్తి సాయం అందుతోందో లేదో పరిశీలించడం పక్కన పెట్టి సోషల్ మీడియా వేదికగా ప్రచారం మాత్రం ముమ్మరంగానే చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలకు ఆదేశించకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సహాయక కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేపట్టి ప్రతి ఒక్కరికి అవసరమైన జాగా, తినడానికి తిండి సమకూర్చే విషయంలో కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందనే చెప్పాలి. ఇలాంటి విపత్కర పరిస్థితులను కూడా తమ రాజకీయ బలం పెంచుకోవడానికి ఉపయోగించుకునే విషయంలో టీడీపీకి మించింది మరోటి లేదు అనేలా ఉంది పరిస్థితి. చంద్రబాబు ప్రజల కోసం వచ్చాడని కష్టాలు పడుతూ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు షేర్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రచారం కోసం మాత్రమే ఫోటోలకు పోజులు ఇస్తూ వీడియోల్లో చెలరేగిపోతున్నట్లు కనిపిస్తుంది. ఆ దృశ్యాలు చూస్తుంటే చంద్రబాబుకు ప్రచార యావ పీక్స్ కు చేరిందని ఒక్కసారి సోషల్ మీడియాలో కనిపిస్తున్న బాగోతాన్ని చూస్తుంటే మనకే ఈజీగా అర్థమవుతోంది. దీనికి సాక్ష్యంగా టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో 227 పోస్టులు పెట్టగా టీడీపీ ఫేస్బుక్ డ్రైవ్ లో 245 పోస్టులు, ఐటీడీసీ ఎఫ్ బుక్ లో 52, సీఎంఓ అధికారిక ఎక్స్ లో 30 పోస్టులు పెట్టిన వైనం ఉదాహరణగా నిలుస్తోంది. సీఎం హోదాలో ఉండి వరద బాధిత ప్రజల కోసం చేస్తున్న పనులను చెప్పుకునేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. ఆ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమం మీద లేదనే మాట వాస్తవం. ఓవైపు ప్రజలు కష్టాల్లో ఉంటే వారి బాధల్ని పోగొట్టాలి, ప్రభుత్వం తరపున సాయాన్ని ప్రకటించాలి తప్పించి ఇలా ఒడ్డున నిల్చొని సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం చేస్తున్నారు. అధికారంలో లేకపోయినప్పటికీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజలకు అండగా కదిలించారు. బాధిత ప్రజలతో మాట్లాడి వైసీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నిన్న కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించి కృష్ణలంక వాసులతో జగన్ మాట్లాడిన తీరు చూస్తే కూటమి ప్రభుత్వం ఎంతైనా నేర్చుకోవాలని అనిపించక మానదు.